So today is Mohini Ekadashi. Rivol. So Ekadashi is a day of Lord Vishnu. Krishna is a day dedicated to God. Totally one should be immersed in Krishna consciousness. ఈరోజు మోహిని ఏకాదశి విష్ణు యొక్క తిథి. ఈరోజు భగవంతుడు ఉండే రోజు, భగవంతుని కోసం కేటాయించబడింది, కృష్ణ చైతన్యంలో ఉండేదానికి మనకి ఇవ్వబడింది. Right, we suffer a lot in our lives. Why we suffer? One should question. Why? Due to karmic reactions. మనము ఈ యొక్క కర్మల వల్ల మనం ఎంతో బాధించబడుతుంటాము, ఎంతో ఇబ్బందులు పడుతుంటాం. దేనివల్ల అంటే ఈ కర్మల ప్రభావం చేత మనం ఎంతో బాధించబడుతుంటాం. పుణ్యకర్మ అండ్ పాపకర్మ. పుణ్యకర్మ మీన్స్ యు గెట్ సమ్ ప్లెజర్, పాపకర్మ మీన్స్ యు సఫర్. పుణ్యకర్మల వల్ల కొంత సుఖము దొరుకుతుంది, ఇంకా పాపకర్మల వల్ల ఎంతో దుఃఖాన్ని, మనం బాధల్ని అనుభవిస్తుంటాం. సో టుడే ఇస్ ద డే మోహిని ఏకాదశి. ఆల్ ద బ్యాడ్ కర్మిక్ రియాక్షన్స్ కెన్ బి బర్న్డ్ వెన్ యూ ఫాలో వెరీ సిన్సియర్లీ అండ్ నైస్లీ. అయితే ఈరోజు మోహిని ఏకాదశి, ఎవరైతే ఈ యొక్క ఏకాదశిని, ఈ వ్రతాన్ని చక్కగా మీరు ఆచరిస్తారో మీ యొక్క కర్మ ప్రభావాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఇట్స్ లైక్ ఎ రీబర్త్. పాస్ట్ ఇస్ పాస్ట్. Today we follow Ekadashi by chanting Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare, studying Bhagavad Gita and Bhagavatam, worshipping the deities. Then past karmas are gone. Today is like a new birth. From today, a new birth, new life can start. హరి బోల్. అయితే ఇది ఎంతో గొప్పదో చూడండి. ఈ యొక్క ఏకాదశి తిథి ఎవరైతే చక్కగా మీరు ఆచరిస్తారో, ఇదేంటంటే ఒక పునర్జన్మ లాంటిది. ఇది మనకి ఒక పునర్జన్మ లాంటిది. అంటే మనం గతంలో చేసింది ఏదైతే ఉందో ఆ గతం అనేది పూర్తిగా గతించిపోతుంది. అయితే ఈ రోజు నుంచి మనం మళ్ళీ చక్కగా మొదలు పెట్టుకోవచ్చు. ఎందువల్లంటే ఎవరైతే చక్కగా ఈరోజు ఈ యొక్క నామాన్ని, పవిత్ర భగవన్ నామాన్ని చక్కగా కీర్తిస్తారో, నామాన్ని ఎక్కువ జపం చేస్తారో, భగవద్గీత భాగవతాలని ఎవరైతే శ్రద్ధగా చదువుతారో, విగ్రహాలను ఎవరైతే ఆరాధిస్తారో, ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని చక్కగా పాటించిన వారికి ఈ కర్మలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. So today we follow Ekadashi. That means not eating grains. One thing is we should not eat grains. Today one grain or a rice or a wheat or whatever it is, one grain if we eat is equal to killing 10,000 brahmanas. That much sins we accumulate. అయితే ఈరోజు ఏకాదశి, ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ ధాన్యం సంబంధించిన ఆహారం ఏదైతే ఉందో, మనము ఈరోజు పొరపాటును కూడా ఒక ధాన్యపు గింజ కానీ, ఒక గోధుమలకు సంబంధించింది కానీ, ఏదైనా సరే ఒక్కటి కానీ మనం తీసుకున్నా సరే 10,000 మంది బ్రాహ్మణుల్ని చంపిన, ఒక హత్య చేసిన మహాపాతకం అనేది కలుగుతుంది మనకి. One can take fruits, nuts, and one can take tapioca, sabudana. One can take quinoa, but not rice, wheat, ragi. These things should be avoided. అయితే ఎవరైనా సరే ఇక ఫలాలు తీసుకొని ఉపవాసం చేయొచ్చు, ఫలాహారం ద్వారా, లేకపోతే జలం ద్వారా రకరకాలుగా ఉపవాసం చేయొచ్చు. లేదా అంటే మీరు ఏదైనా ఈ కందమూలాలు, తర్వాత దుంపలు, మనకి ఈ యొక్క సాబుదానా లాంటిది, లేకపోతే కినోవా లాంటిది, అట్లాంటిది ఏదైనా ఒక ఏకాదశి సంబంధించిన ఆహారమే తీసుకోవాలి తప్పించి మన ధాన్యం సంబంధించింది కానీ, లేకపోతే రైస్ కానీ, లేకపోతే రాగి కానీ, ఇలాంటి ధాన్యం సంబంధించిన ఆహారాలు ఎటువంటి పరిస్థితుల్లో తీసుకోకూడదు. And also Ekadashi strengthens our remembrance of Krishna, God, always. It's not easy to remember Krishna because always Smarana is going on in our mind, but so many topics are in the mind. All that can be eradicated and remember Krishna. అయితే ఏకాదశి ఇంకో దేనికి ఇవ్వబడిందంటే భగవంతుని స్మరించుకోవడానికి. అయితే మనం భగవంతుని స్మరిస్తుంటాం కానీ మన మనసులో చాలా ఒక గాబరా ఎంతో కంగారుగా ఉంటుంది. మనసు ఎప్పుడు వేరే ఆలోచనలన్నీ ఉంటాయి మనసులోన. అందువల్ల ఇది ఏకాదశి మనకి ఎందుకు ఇవ్వబడిందంటే భగవంతుని ఎక్కువగా స్మరించుకోవడానికి దానికి. Because Ekadashi, once in 15 days fasting also very good for health, very good for mind, spiritually we grow. తర్వాత ఆధ్యాత్మికంగానే కాకుండా ఇక మన ఆరోగ్యానికి సంబంధించింది కూడా 15 రోజులకు ఒకసారి ఉపవాసం చేయడం వల్ల మన శరీరము చాలా బాగుంటుంది, తర్వాత మనసు ప్రశాంతంగా ఉంటుంది. అన్ని రకాలుగా ఇది ఎంతో ఉపయోగకరమైంది. So and also today is the day we control the tongue. How we control the tongue? Not eating grains and chanting Hare Krishna 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 Hare Hare, Hare Rama Rama Hare. Controlling the tongue means, what is the benefit? You control the mind. Controlling the tongue means controlling the mind. Like a raging wind, mind so heavy it is actually. This mind can be controlled by controlling the tongue.
అయితే ఈరోజు మనం ఈ యొక్క ఏకాదశి ఉపవాసం ఉండడం వల్ల మనం ఏం చేస్తున్నాం అంటే ఈ యొక్క జిహ్వని మన నాలుకని మనం నియంత్రిస్తున్నాము. ఈ నాలుక వల్ల ఈ నాలుకను మనం నియంత్రిస్తున్నామంటే నేరుగా మన మనస్సును నియంత్రిస్తున్నట్టు. అందువల్ల ఈ నాలుకను మనం ఏ రకంగా అంటే ముఖ్యంగా ఉపవాసం ఉండడం ద్వారా, మరి అలాగే ఒక భగవన్ నామాన్ని ఎక్కువగా జపించడం ద్వారా, భగవంతుని నామాన్ని తర్వాత భగవంతుని గురించి చర్చించడం ద్వారా ఈ నాలుకని మనం నియంత్రిస్తున్నాము. ఎందువల్ల అంటే ఈ నాలుకని ఎప్పుడైతే నియంత్రిస్తామో మనసు కూడా నియంత్రించబడుతుంది. లేకపోతే మనస్సుని నియంత్రించడం అత్యంత కష్టమైంది. So it's like Ekadashi, one day Ekadashi means is a spiritual investment, like investing 10 crores rupees in the bank, right? How you feel? Like an investment in the spiritual bank following Ekadashi. ఇది మన ఏకాదశి వ్రతం పాటిస్తున్నట్టంటే ఇది ఆధ్యాత్మికంగా ఒక పెట్టుబడి లాంటిది. ఇది మనకు ఒక రకంగా పెట్టుబడి పెట్టినట్టే. ఇది ఆధ్యాత్మిక జీవితంలో, ఆధ్యాత్మిక లోకంలో మనకు ఒక బ్యాంకు ఖాతా తెరిచి, అందులో మీరు ఉదాహరణకు ఒక బ్యాంక్ ఖాతా తెరిచారు, అందులో 10,000 కోట్లు జమ చేశారు. అది మీకు అలా ఉండిపోతుంది అన్నమాట జీవితాంతం. అంటే అది ఎంత బాగుంటుంది మనకి ఉండేదానికి. అది ఆ రకంగా మనకి ఆధ్యాత్మిక లోకంలో మీరు ఒక ఖాతా తెరిచి అందులో మీరు పెట్టుబడి పెడుతున్నట్టే ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని మీరు పాటిస్తుంటే. And also Ekadashi following regularly, it builds the inner strength. We become very strong inside spiritually. అలాగే ఏకాదశి మనం పాటిస్తున్నామంటే మనము అంతరంగంగా ఎంతో శక్తిని మనం పొందవచ్చు. So today one should read more Bhagavad Gita, Srimad Bhagavatam and chant more number of rounds. అయితే ఈరోజు భగవద్గీత భాగవతాలని ఎక్కువగా మీరు పఠించండి, అలాగే ఎక్కువ మాలలో జపించడానికి ప్రయత్నించండి. And also we chant today the 26 names of the Ekadashis. Just chanting this Ekadashi, one gets the benefit of performing Ekadashi. అయితే ఈరోజు మనం అంతేకాకుండా 26 ఏకాదశి నామాలు మనం జపించుకుందాము. అయితే ఏకాదశి నామాలు జపించడం వల్ల ఏకాదశి పాటించిన ఫలితం కలుగుతుంది మనకి. And they are not following Ekadashi, they get the benefit. Provided from next Ekadashi they should follow. అయితే ఎవరైతే ఏకాదశి పాటించట్లేదో వారికి ఏకాదశి పాటించిన ఫలితం కలుగుతుంది ఈ యొక్క 26 నామాలు జపించడం ద్వారా. అయితే షరతు ఏంటంటే వచ్చే ఏకాదశి వాళ్ళు పాటించాలి. You can find out from the devotees how to perform Ekadashi. Very simple, you can learn. అందువల్ల మీరు ఎవరైతే ఏకాదశి పాటించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో భక్తుల నుంచి వాళ్ళని సంప్రదించి వాళ్ళ నుంచి కనుక్కోండి. ఎందుకంటే వాళ్ళందరూ చక్కగా ఏకాదశి పాటిస్తున్నారు కాబట్టి. Those are already following Ekadashi. If they chant these 26 names of the Ekadashi, they get the benefit of the piety of following Mahadvadashi for one full year. అయితే ఏకాదశిని ఎవరైతే ఇంతకు ముందు నుంచి పాటిస్తున్నారో, ఎవరైతే ఈ వ్రతాన్ని చేస్తున్నారో వారికి ఒక సంవత్సరం పాటు మహాద్వాదశి పాటించిన ఒక ఫలితం అనేది, ఒక పుణ్యఫలం దొరుకుతుంది మనకి. So please repeat with me. Utpanna Ekadashi, ఉత్పన్న ఏకాదశి, Mokshada Ekadashi, మోక్షద ఏకాదశి, Safala Ekadashi, సఫల ఏకాదశి, Putrada Ekadashi, పుత్రద ఏకాదశి, Sattila Ekadashi, షట్టిల ఏకాదశి, Jaya Ekadashi, జయ ఏకాదశి, Vijaya Ekadashi, విజయ ఏకాదశి, Amalaki Ekadashi, ఆమలకి ఏకాదశి, Papamochani Ekadashi, పాపమోచని ఏకాదశి, Kamada Ekadashi, ఇంకా ఏకాదశి, Vartani Ekadashi, వర్తుని ఏకాదశి, Mohini Ekadashi, మోహిని ఏకాదశి, Apara Ekadashi, అపర ఏకాదశి, Nirjala Ekadashi, నిర్జల ఏకాదశి, Yogini Ekadashi, యోగిని ఏకాదశి, Shayana Ekadashi, శయన ఏకాదశి, Kamika Ekadashi, కామిక ఏకాదశి, Pavitra Ekadashi, పవిత్ర ఏకాదశి, Annada Ekadashi, అన్నద ఏకాదశి, Parshva Ekadashi, పార్శ్వ ఏకాదశి, Indira Ekadashi, ఇందిరా ఏకాదశి, Pashankusha Ekadashi, పాశాంకుశ ఏకాదశి, Rama Ekadashi, రమ ఏకాదశి, Uthana Ekadashi, ఉత్తాన ఏకాదశి, Padmini Ekadashi, పద్మిని ఏకాదశి, Parama Ekadashi. పరమ ఏకాదశి. Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare. అన్ని వాంఛలను తీర్చే కల్పవృక్షంటి వారు, పతితులను ఉద్ధరించేవారు, కృపాసాగర్లైన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామాలు అర్పిస్తున్నాను.